హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో వాడుతారు కదా రథము. సో ఈ మాడ వీధుల్లో అప్పుడు తిప్పుతారు కదా, ఆ యొక్క పెద్ద రథం చూసే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క రథం హైట్ మీరు చూస్తే దగ్గర దగ్గర 25 ఫీట్ నుంచి 40 ఫీట్ దాకా ఉంది. సో అది ఈ విధంగా కప్పబడి ఉంటుంది, వర్షానికి తడవకుండా ఈ విధంగా ఉంటుంది. ఈ మధ్య దీన్ని మెరుగులు చేశారు. సో ఇది ఓపెన్గా అందరికీ మనం దర్శనం అయిన తర్వాత బయటకు చూస్తే ఈ చారియట్, ఈ యొక్క రథం మనం చూడొచ్చు. సో చూస్తున్నారు కదా, సో స్టెప్పులుగా బాగా అలంకరణ చేస్తుంటారు. ఇంకా ఆ యొక్క చెక్క దగ్గర దగ్గరగా 10 ఫీట్ ఉంటుంది. ఆ చెక్కే 10 ఏంటి 15 ఫీట్ దాకా ఉంది ఆ చెక్కే. దానిపైగా ఇనప రాడ్లు పెట్టి రెడీ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. మనం మాడ వీధుల్లో ఉన్నాము. సో ఇక్కడ కోనేరు కూడా చూస్తున్నాము మనము. సో అలానే మనకి వరాహమూర్తి యొక్క గుడి కూడా చూస్తున్నాము. సో ఇది మెయిన్ టెంపుల్ చూస్తున్నాము. ఆ చారియట్, ఆ రథం యొక్క మనము విజువల్స్ చూస్తున్నాము. సో ఇది బాగా ఈ మధ్య బాగా తీర్చిదిద్ది కలరింగ్ అంతా కూడా కుట్టారు. సో ఈ మాడ వీధుల్లో ఇప్పుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిగా తిరుగుతూ ఉంటాడు. సో ఈవినింగ్ 6:30 to 7 ఈ ప్రాంతంలో. సో అప్పుడు ఈ యొక్క ఏనుగులు అలానే ఆ మాడ వీధుల్లో ఎవరు పోకుండా జనాలంతా బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మనం అయితే ఆ మాడ వీధిలో చూస్తున్నాము. సో చెప్పులు జనరల్గా అలో చేయరు. చెప్పులు వేసుకుంటే జనాలు అరుస్తారు. సో మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదు. అలానే మనం చూస్తున్నాము. సో ఆ యొక్క మాడ వీధుల్లో ఈ యొక్క అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్వామివారికి ప్రసాదాలు అవన్నీ అక్కడ ఎదురుగా ఉన్న వరాహమూర్తి ఆలయంలో సమర్పించి, తర్వాత ఆ యొక్క ఉత్సవమూర్తిలో కూడా వరాహమూర్తి ఆలయంలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొస్తారు. చూస్తున్నారు. సో ఆ యొక్క ప్రసాదాలు ఆ యొక్క వరాహమూర్తికి సమర్పిస్తున్నారు. ఆ వరాహమూర్తి యొక్క ఆలయం చూస్తున్నాము. సో ఆ వరాహమూర్తి యొక్క ఆలయంలోకి ఈ అర్చకులు ఆ ప్రసాదాలు తీసుకొని అక్కడ నైవేద్యం పెట్టి మళ్ళీ తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఉత్సవమూర్తులు కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాము. కొద్దిసేపట్లో మనం ఉత్సవమూర్తులు కూడా చూసే ప్రయత్నం చేద్దాము. సో చాలా బాగా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది మన వెంకటేశ్వర భక్తి ఛానల్లో కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో భక్తి ఛానల్స్ రకాలలో ఎస్విబిసి కూడా ఒక భక్తి ఛానల్, వెంకటేశ్వర భక్తి ఛానల్. సో ఎవరైనా వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ దాని గురించి అంటే రద్దీ గురించి, హుండీ ఆదాయం గురించి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మన వెంకటేశ్వర భక్తి ఛానల్ ఖచ్చితంగా మీరు చూడండి అప్డేట్స్ కోసమని. సో మనం ఆ ఉత్సవమూర్తిని చూస్తున్నాము. ఈ మాడ వీధుల్లో మామూలుగా వెంకటేశ్వర స్వామి తిప్పుతూ ఉంటారు. సో ఆలయం చుట్టూరు మీరు చూస్తే ఈ యొక్క మాడ వీధి అంటారు దీన్నంతా. ఇక్కడ జనరల్గా భక్తులు అలౌ చేయరు. సో ఉత్సవమూర్తి తిరుగుతున్నప్పుడు జనాల్ని అలౌ చేయరు. సో వాళ్ళ సైడ్ నిలబడుకోవాల్సింది. అలానే చెప్పులు కూడా వేసుకోవడానికి లేదు. సో అలా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క ఉత్సవమూర్తి ఆ యొక్క ప్రిమిసెస్ అని మనం ఇక్కడ గమనించవచ్చు. సో కొంతమంది ఉత్సవమూర్తి వెనకాల ఈ విధంగా గొడుగులు అలానే ఒక టెంట్ లాగా వేసుకొని వెనకాల వస్తూ ఉంటారు సెక్యూరిటీ కోసమని. అలానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ యొక్క ఉత్సవమూర్తిని ఆ యొక్క వరాహస్వామి టెంపుల్లోకి తీసుకెళ్తారు. సో ఈ యొక్క జంక్షన్లో మీకు అర్థమవుతుంది. ఎవరైనా మీరు వెంగమాంబ అన్నప్రసాదకి వెళ్ళినప్పుడు దాన్ని చూడొచ్చు. అలానే ఇక్కడ కొన్ని శ్లోకాలు కూడా రాసుంటారు. అలానే చాలా పెద్ద కార్యక్రమం ఇది. రోజుకి ఖర్చు 27 లక్షలు అవుతుందంట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.